హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వచ్చి బ్రెడ్ హల్వా అండి. 5 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. సైడ్లు కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక కప్పుడు పంచదార, పాలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. బ్రెడ్ ముక్కలు రెండు వైపులా తిప్పుకొని బాగా వేగనివ్వాలి. గోల్డెన్ రంగులోకి రావాలండి. వేగినవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. బ్రెడ్ ముక్కలు చూడండి, చాలా బాగున్నాయి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేసుకొని వేపుకోవాలి. వేగినవి తీసివేసి కప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదారలో సరిపడినంత వాటర్ పోసుకొని మరగనివ్వాలి. పంచదార కలుపుకొని మరగనివ్వాలి. వేపి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ హల్వా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక కప్పుడు పాలు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని పాలు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. గంటెతో తిప్పుకోవాలి. బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.